సుల్తాన్పురం గ్రామంలో వాడపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. గుర్రంపోడు మండలం సుల్తాన్పురం గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాడపల్లి మల్లేష్ మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డిని ఎంపీగా నల్గొండ జిల్లా ప్రజలు దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సుల్తాన్పురం గ్రామ పంచాయతీలో డ్రైనేజీ, బస్టాండు, సీసీ రోడ్ల నిర్మాణం, వాటర్ ప్లాంట్ తదితర సమస్యలు ఉన్నాయి కాబట్టి మన గ్రామంలో ఎంపీటీసీ పరిధిలో అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎంపీగా రఘువీరారెడ్డిని గెలిపించుకొని గ్రామ పంచాయతీని ఎంపీ నిధుల నుండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎంపీ గారిని అత్యంత మెజార్టీతోని నల్లగొండ జిల్లాలోనే రాష్ట్రంలోనే దేశంలోనే అత్యంత మెజార్టీ జమానాల గిట్ట మనకు ఇంతకుముందు రావినారాయణ రెడ్డికి ఎంత మెజార్టీ కన్నా అంతకన్నా మెజార్టీ తేవాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈడ దగ్గర మా కార్యకర్తలు సీనియర్ లీడరు వాడపల్లి మల్లేష్ గారు సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు ఇంకా 20-15 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ముఖ్యమైన కార్యకర్త, కష్టపడి పనిచేసే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని సుల్తాన్పురం గ్రామాలనే చుట్టుపక్కల మండలాలలో కూడా మన మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో కూడా తెలుసు. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఇక మనకు నాకంటే పెద్ద వ్యక్తి, సీనియర్ లీడర్, ఆయన చెప్పినట్టుగా మనం చేసుకుంటూ మాకు కాంగ్రెస్ పార్టీ గ్రామం మా సుల్తాన్పురం గ్రామ పంచాయతీ వెంకటాపురం కానీ ఉట్లపల్లి కానీ పోటీపడి మా గ్రామ పంచాయతీనే మేము కాంగ్రెస్ పార్టీకి జేవీ రెడ్డి గారికి అత్యంత మెజార్టీ తేవాలని మేము కోరుకుంటున్నాం. మేము అనుకుంటున్నాం కూడా. మాకు పోటీ, మేము వాళ్ళకు పోటీ అన్నట్టు కాదు. వాళ్ళకు మేమే తెస్తామంటే మేమని పోటీ పడుతున్నాం. మండలం వల్లనే మా గ్రామ పంచాయతీలో అత్యంత మెజార్టీతో గెలిపియబోతున్నాము. చేస్తాం, కష్టపడి కార్యకర్తలం, కష్టపడి పనిచేసే కార్యకర్తలని తిరిగి ప్రతి గ్రామానికి చెప్పుకుంటూ ఎక్కడైనా మల్లెపల్లి కానీ ఎక్కడైనా మేము 10 మంది హోటల్ కాడ పోయినా పలాని వ్యక్తి మన జేవీ రెడ్డి గారిని గెలిపించి చేయాలంటే ఎక్కడ చూసినా అదే మాట వస్తుంది. పలాని వ్యక్తి పలాని కాడని మాకు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన భద్రాచలం రామలవారి గుడి మీద ప్రమాణం చేసి కూడా అలాంటిది ఏం లేదు. ఈ మాయమాటలు టీఆర్ఎస్ గవర్నమెంట్ విషయంలో బీఆర్ఎస్ది మాయమాటలకు లొంగేది లేదు. మేము ఖచ్చితంగా జేవీ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలవబోతున్నాం కూడా. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నాను. అది ముఖ్యమైన కార్యకర్తలు ఉంది రఘువీరెడ్డి గారు. మేము కూడా మా గ్రామ పంచాయతీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు ముఖ్యంగా కావాల్సిన గ్రామ పంచాయతీ ఒకటి, మాకు పోతే ఇంకా ఈ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, అదొకటి. మాకు కొన్ని చిన్న గల్లీలు కూడా సీసీ రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు కూడా చేయాలి. మా మండల నాయకులు కూడా మాకు సహకరిస్తుంది. మా మండలం వల్ల కూడా సర్వన్న గారు, పోతే వెంకరెడ్డి గారు, పోతే మన జగదీశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ మాకు మంచి నాయకులమే. మేము అలాంటి విధంగా కష్టపడి పనిచేస్తాం. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాకు ఇప్పుడున్న కార్యకర్తలకు మళ్ళీ పోతే కొత్తగా వస్తువులకు మాకు ఎలాంటి ఇబ్బందాలు ఏం లేవు. మంచిగా అందరం కష్టపడి కలిసిమెలిసి పనిచేస్తాం. జేవీ రెడ్డి గారిని గెలిపించబోతున్నాం. రఘువీరెడ్డి గారిని ఖచ్చితంగా అత్యంత మెజార్టీతోని దేశంలోనే అత్యంత మెజార్టీతోని రావినారాయణ రెడ్డి పోటీతోని అంతకన్నా మెజార్టీతో గెలవబోతుండు. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. సుల్తాన్పురం కాంగ్రెస్ సీనియర్ లీడర్ని రఘువీరెడ్డిని కంపల్సరీ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఎట్లా మెజార్టీతో గెలిచిండో అట్లా మా ఎంపీ సీటు ఎలక్షన్ల వరకు అంతా మా ఎంపీ సీటు ద్వారా మేము చాలా మెజార్టీతోటి సుల్తాన్పురం కూడా 200 కోట్ల మెజార్టీతోటి గెలిపిపోతున్నాము. ఎంపీ గారు ఎక్కడి నుంచి అయినా చాలా వరకు మెజార్టీతోటి గెలుస్తున్నాడు. గెలిచినంతలో కూడా ఇప్పుడు మన గూడెల్లి రోడ్డు కాడి నుంచి డ్యామేజ్ రోడ్లు కొంచెం దాంట్లో చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇదివరకు చేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా జానారెడ్డి గారు మళ్ళీ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు కూడా మన ఈ డ్రైనేజ్ సమస్య కంపల్సరీ కొంచెం దాన్ని చాలా వరకు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ కూడా ఉంది మా సంస్కారాలు అన్నీ కొంచెం పట్టించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కొంచెం చాలా వరకు పనులు కాకపోతాయని మేము చాలా వరకు ఆధారపడి ఉన్నాం. మేము మెజార్టీ తోటి కూడా ఓట్లు వేయాలి. సుల్తాన్పురం మండలంలో సీనియర్ లీడర్ని కాంగ్రెస్ గ్రామం అలానే సీనియర్ లీడర్ని కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ తోటి గెలవబోతుంది. మాకు అలపల్లి ఉట్లపల్లి అన్ని వాళ్ళకి మాకు పోటీ. వాళ్ళ మెజార్టీ ఆలపల్లి ఉట్లపల్లి మాది మెజార్టీ చూడాలని కూడా మేము ముందుకు అడిగేస్తాం. ఎక్కువ మా గ్రామ పంచాయతీలో ఎక్కువ ఓట్లు తెచ్చి మెజార్టీతో తెచ్చి చేపిస్తాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.